ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు యేసు ప్రభువారు మనతో చెప్పిన ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనములో ఈ మాటలు పొందుపరచబడి ఉన్నాయి. పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రభు అయిన యేసువారు పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పినప్పుడు ఆయన కేవలం భవిష్యత్తులో జరిగే సంఘటన గురించి మాత్రమే కాదు, కానీ ప్రస్తుతం మన జీవితాల్లో ఆయన ఇచ్చే నూతన జీవితం గురించి కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎదుర్కొనే నిరాశలు, నష్టాలు, కష్టాలు, భయాలు ఇవన్నీ మరణం లాంటి ఒక అనుభవంలోకి తీసుకెళ్తాయి. కానీ యేసులో విశ్వాసం ఉంచినప్పుడు ఆ చీకట్ల మధ్యలో కూడా ఆశ వెలుగుతుంది. చనిపోయినను బ్రతుకును అంటే శారీరక మరణాన్ని దాటి నిత్య జీవం మాత్రమే కాదు, కానీ ఇప్పుడే మన హృదయంలో కొత్త ఆరంభం. పాపం, బాధ, నిరుత్సాహం ఇవి మనల్ని కిందకు లాగినా యేసు మనల్ని లేపి నిలబెడతాడు. ఆయనతో ఉన్న జీవితం ఓటమి కాదు, పునరుద్ధానం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తుంది. నా యందు విశ్వాసం ఉంచు అంటే మన నియంత్రణ వదిలి ఆయనపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం. అప్పుడు మనం ఎంత కష్టాల్లో ఉన్నా ఆయన జీవం మనలో పనిచేస్తుంది. వాక్యం చెప్తుంది, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అని. నూతనంగా జన్మిద్దాం, పాపం లేని జీవితం జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ యేసయ్య, నీవే పునరుద్ధానమును జీవమని మాకు తెలియచేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాల్లో ఉన్న భయాలు, బాధలు, నిరాశలను మేము ముందుంచుతున్నాం. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి. మేము ఆత్మీయంగా అలసిపోయినప్పుడు మాకు కొత్త జీవాన్ని ప్రసాదించండి. చీకటి మధ్యలో నీ వెలుగును చూపండి. నేను నమ్మి ముందుకు కొనసాగడానికి ధైర్యాన్ని ప్రసాదించండి. ప్రతిరోజు నీతో నడపడానికి, నీ ప్రేమలో నిలవడానికి మాకు సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి బలపరచునుగాక.